ఇప్పుడు ఒక సభలో లోకేష్ బాబు ఒక రైతుని పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఆ రైతు వేసిన ప్రశ్నలకి మంత్రిగా ఉన్న లోకేష్ బాబే సమాధానం చెప్పలేకపోయారు. నేను దీని మీద ఖచ్చితమైన ఒక ఎంక్వైరీ వేయిస్తాను, నేను ఒక ఆలోచన చేస్తాను, తప్పకుండా దీని మీద నేను చర్య తీసుకుంటాను అని చెప్పారే తప్ప ఈ రోజు వరకు దాని మీద కై లేదు. ఈ రోజుకి అది అలానే ఉంది ఆ సమస్య. ఆ రైతు అలానే బాధపడుతున్నాడు. అనవసరంగా పోటీ చేసి పోరాటం చేసి అనవసరంగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి దెబ్బలు తిని ఇవాళ మేము సాధించింది ఏమిటయ్యా అంటే శూన్యం అని తనే అన్నాడు. మైకు పట్టుకొని అందరి ముందు అన్నాడు. కావాలంటే మీరు చూడండి మాధ్యమాల్లో, అమరావతిలో భూములు ఉంటే చాలా గొప్పగా భావించారు ఒక టైంలో, బట్ ఇప్పుడు కాదు. ఇవాళ ఉన్నటువంటి స్థితిలో ఎన్నో కట్టడాలు అమ్ముడు పోక ఎంత బాధపడుతున్నారో బిల్డర్లు కానీ ఇలా ప్రాజెక్టు వాళ్ళు కానీ వాటికి లోన్లు ఇచ్చిన బ్యాంకు సంస్థలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి కాస్త ఊపిరి అందింది.